నిరుద్యోగం ఉంది అని ఇంత బాధపడతాం కదా. హ్మ్. ఇంత సపోర్టివ్ ఎకో సిస్టమ్ ఉన్నప్పుడు ఎంఎస్ఎంఈ పరిధిలోకి వెళ్ళి అక్కడున్న అవకాశాలేంటి? హ్మ్. సపోర్ట్ ఇంత సపోర్ట్ ఇప్పుడు బయట నేను ఒకళ్ళు డబ్బులు ఇచ్చి ఎగ్గొడితే ఏం చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు హ్మ్. ఎంఎస్ఎంఈ పరిధిలో ఉన్నందుకు నాకు నా వెండర్, నా సప్లయర్, నా కస్టమర్ ఎగ్గొడితే కూడా ఎంఎస్ఎంఈ వచ్చి ఎంఎస్ఎంఈ సమాధానం అన్నారు కదా. హ్మ్. ఇంత హెల్ప్ చేస్తుంటే అది గ్రేట్ థింగ్ అవును సార్. యాక్చువల్‌గా. అవును. తెలుగు చాలా మంది సఫర్ అవుతారు. అవును. చాలా మందికి తెలీదు సార్ ఇది. చాలా మందికి అవేర్‌నెస్ లేదు. ఇప్పుడిప్పుడు బాగా పాపులర్ అవుతుంది. ఇంకా బాగా స్ట్రీమ్‌లైన్ అవుతదిది. చాలా ఈ మంది ప్రాసెస్. పర్సనల్ ఫైనాన్స్‌లో కూడా బిజినెస్‌లో డబ్బులు రాకపోయినా రావట్లేదంటారు. కానీ దీనికి ఎంఎస్ఎంఈ నుంచి హెల్ప్ జరుగుతుందనే విషయం ఎవరికి తెలుసు? ఎవరికీ తెలీదు. చాలా గొప్ప విషయం ఇది. కానీ వీటికి అవేర్‌నెస్ కల్పించడం ఎవరు చేయరు కాబట్టి తెలవదు. దీనికి కొంతమంది పర్సనల్ ఎంఎస్ఎంఈ ఎక్స్‌పర్ట్స్ ఉంటారు సార్. ఓకే. లైక్ ఎంఎస్ఎంఈ యూనిట్స్‌కి దేర్ ఆర్ హ్యూజ్ ఇన్సెంటివ్స్ అండ్ స్కీమ్స్ రిలేటెడ్ టు ద యూనిట్ సార్. హ్మ్. చాలా ఉన్నాయి బెనిఫిట్స్ ఎంఎస్ఎంఈ యూనిట్స్‌కి. చాలామంది ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ తీసుకునేది ఫర్ సపోజ్ ఒక ఎంఎస్ఎంఈ యూనిట్ లోన్ తీసుకుందాం అనుకుందనుకోండి. హ్మ్. జస్ట్ మీరు ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ కాపీ మీరు తీసుకొని బ్యాంకర్‌కి ఇచ్చారంటే దే విల్ రెడ్యూస్ 0.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. జస్ట్ బై హావింగ్ దట్ ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్. రిజిస్ట్రేషన్ ఉన్నందుకు. మీ క్రెడిట్ రిపోర్ట్, మీ ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ అన్నిటికి కలిపి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 9% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తానంటే, మీరు ఈ సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల అది డైరెక్ట్‌గా 8.5 అయిపోతుంది.